వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. దొంగలు కలిసి రాజ్యాలు పంచుకున్నట్టు అందరూ దొంగతనాన్నే చేశారు, అందరూ తప్పించుకోవడానికి గ్రూపుగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇదే తంతు తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొనసాగుతుంది. 10 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడమే కాకుండా ఎవరిని పడితే వారిపైన వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా దాడులు కొనసాగించినటువంటి ఈ ఆర్గనైజ్డ్ ముఠా ఇప్పుడు తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ టి ప్రభాకర్ రావు గారి పైన రెడ్ కార్నర్ నోటీస్ విడుదలైనటువంటి విషయం మీ అందరికీ తెలిసే. రెడ్ కార్నర్ నోటీస్ నుండి తప్పించుకునేందుకు తాజాగా సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఒక అఫిడవిట్ కోర్టులో సమర్పించడం జరిగింది. తాను కూడా కేసీఆర్ గారి బాధితునే అనేటటువంటి అంశంతో పాటు నేను సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో పనిచేశాను, నా పైన డీజీపీలు, ఐజీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల సమక్షంలో వారి నిర్వహణలో పనిచేశాననేటటువంటి ఫార్మెట్లో అతను కోర్టుకు ఆన్సర్ చెప్పడం జరిగింది. సేమ్ టు సేమ్ గత వారం రోజుల క్రితం ఒక ప్రైవేట్ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు కూడా సేమ్ ట్రంప్ కార్డును ప్లే చేయడం జరిగింది. పోలీసులంటే ఒక వ్యవస్థ, అది సపరేట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ ఆధీనంలో పరిమితులను మించే వారి పగ్గాలుంటాయనేటటువంటి అంశాన్ని కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి తన జవాబులో స్పష్టం చేశారు. అంటే కుట్రపూరితంగా ప్రభుత్వానికి పోలీసులకు సంబంధం లేదు, పోలీసులకు ప్రభుత్వానికి సంబంధం లేదు, ఒకవేళ ఉంటే మధ్యలో ఉన్నటువంటి బాసులపైనే ఈ భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంటుందనేటటువంటి స్టాండ్లో కేసీఆర్ గారు, ప్రభాకర్ రావు గారు ఒక గేమ్ ఆడుతున్నారనేటటువంటి మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ డాక్టర్ ధరణికోట సుయోధన్ గారు లైవ్లో మనకు అందుబాటులో ఉంటారు. మొట్టమొదటిసారిగా మాధవరెడ్డి గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, ప్రభుత్వ బాధితుడు అని మనం అంటే ఆయన కెరియర్లో ఎంతో సక్సెస్ఫుల్ పోలీసింగ్ చేశారు, ఎంతో సక్సెస్ఫుల్ కేసులలో విచారణాధికారిగా కొనసాగారు. అయినా కానీ ఆయనకు సరైనటువంటి గుర్తింపు లభించలేదు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కప్పర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ధరణికోట సుయోధన్ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. తాజాగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీసును విత్డ్రా చేసుకోవాలి, నేను కూడా కేసీఆర్ గారి బాధితున్నే, అకారణంగా నన్ను నల్గొండ ఎస్పీ నుండి ట్రాన్స్ఫర్ చేసి లూప్ లైన్లో చాలా కాలం పెట్టారు, నేను కూడా కేసీఆర్ గారి బాధితున్నే, సామాజిక వర్గాలు ఒకటైనంత మాత్రాన కేసీఆర్ గారి మధ్య నా మధ్య కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అవుతుందనేటటువంటి వాదనను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇది కొద్దిగా కాన్స్టిట్యూషనల్ పరంగా కానివ్వండి, స్టాట్యూటరీ పరంగా కానివ్వండి, వీళ్ళు కాంట్రడిక్షన్ క్రియేట్ చేయడానికి మాత్రం ఒక కుట్ర కొనసాగుతుందనేటటువంటి అంశం క్లియర్గా తెలిసిపోయింది. సుయోధన్ గారు ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఇప్పుడు థ్యాంక్ యూ, ధన్యవాదాలు శ్రీశైలం అన్న. సో బేసికలీ మనం ఇక్కడ చూస్తే ఈయన స్టేట్మెంట్ కానీ ఈయన అఫిడవిట్ కానీ మనం రాధాకృష్ణన్ గారి స్టేట్మెంట్ తోటి కంపేర్ చేసి చూస్తే రెండిట్లోనూ మనకు తెలిసేది ఒకటి ఏమిటి, వీళ్ళు కలిసి పనిచేశారు. దట్ మీన్స్ 2 heads ఆర్ కమింగ్ టుగెదర్. అంటే కాన్స్పిరసీ యాంగిల్ కి వాళ్ళు ఒక బేసిస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ ఆస్పెక్ట్, ఇవన్నీ కేసీఆర్ గారితోటి తెలిసే చేశారని చెప్పి అప్పుడు మన స్టేట్మెంట్ లో రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ లో మనం చూసాము. ప్రణీత్ అనే ఎస్ఐ ఎలా హెల్ప్ చేశారు,
చిన్న చిన్న పనులకు కూడా ప్రణీత పని కంప్లీట్ చేశాడా లేదా అనే పని కూడా డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్స్ వచ్చేవి, కనుక్కునేవి, అప్డేట్ ఉండేవి అని చెప్పి మనం ఆయన అఫిడవిట్ లో చదివాం. అదే విధంగా ఇప్పుడు కూడా మనకి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన అఫిడవిట్ త్రూ మనకి తెలియజేస్తుంది ఏమిటంటే, నేను ఒక్కడిని పని చేయలేదు, నేను కేసీఆర్ తో కుమ్మక్కై పని చేయలేదు, ఇష్టమై పని చేయలేదు అన్నారు, కానీ నేను ఈ పనులేవి చేయలేదని ఆయన రాయలా. సో మనకి వీటి త్రూ మనం ఒకవేళ ప్రిజ్యూమ్ చేసుకున్న ఒక డిడక్షన్ అని అంటారు కదా, డిడక్షన్ అనాలిసిస్ చేస్తే మనకు లభించేవి ఏమిటి? 3 or 4 ఫ్యాక్ట్స్. వన్ థింగ్, ఒక కాన్స్పిరసీ అనేది ఉండింది. పై అధికారులకి తెలియచేసిన తర్వాతే అన్ని పనులు జరిగాయి. ఈయన నల్గొండకు ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, ఇప్పుడు నిజంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఉండొచ్చు, ఏమన్నా జరిగి ఉండొచ్చు, కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ కి ఇప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేయగలుగుతారు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి, ఒకవేళ వాళ్ళ చేత కాకపోతే సిబిఐని ఇన్వాల్వ్ చేసి డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని నుంచి మనకు నిజం తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, కమిషనరే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అప్పుడు మన డీసీపీ రాధాకృష్ణరావు గారు చెప్పినట్టుగా కమిషనర్ త్రూ అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చేవి. వీళ్ళకి ముందే తెలిసి వీళ్ళు డైరెక్ట్ గా పనిచేస్తున్నా, వీళ్ళ సొంతంగా చేస్తున్నా కూడా ఆల్ ది యాక్టివిటీస్ వర్ రౌటెడ్ త్రూ ది కమిషనర్ ఫ్రమ్ ద సిఎంఓ. సో ఒక వెరీ క్లియర్ నెక్సెస్ అనేది కనిపిస్తుంది మనకి, వెరీ క్లియర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ హెడ్స్. మనం లీగల్ పరంగా ఆలోచిస్తే, కాన్స్పిరసీ డెఫినేషన్ పరంగా ఎవరన్నా సరే కొన్ని బ్రెయిన్స్ వచ్చి కలిసి పనిచేసాయా, ఆ పనిని మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి ఎవరెవరి పాత్ర ఎంత ఉన్నది, ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఇంకొకటి, రెడ్ కార్నర్ నోటీస్ గురించి డెఫినెట్ గా ఎవరైనా సరే రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళ పేరు మీద ఉంచుకోవడం ఇష్టపడరు. అది ఎందుకు ఏమిటి అనేది మనకి తెలిసే లోపల ఆయన అఫిడవిట్ ఫైల్ చేసుకున్నారు. సో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం మూలానే మనకు ప్రభాకర్ రావు గారు వచ్చి ఇంతైనా కూడా సహకరించారు, లేకపోతే అది కూడా కుదరకపోయేది కాదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తారు ఏంటి అనేది మనం ఆసక్తికరంగా చూసుకోవాల్సిన పరిస్థితి. రెండోది, ఒకవేళ మనం ఇప్పుడు కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోయినా, కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయకపోయినా, సిబిఐకి ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా చాలా నష్టం కలుగుతుంది. టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్ ఈ మ్యాటర్లో. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మనం కనుక ఎంత డిలే చేస్తే వాళ్ళు అంత కన్స్పైర్ అయ్యి, ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ రేజ్ అయ్యింది ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ కి, వాళ్ళ కుమారుడి మీద ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక కమిషనర్, అంటే చాలా సీనియర్ నేతల మీద, సీనియర్ బ్యూరోక్రాట్స్ మీద నేర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణల్ని వీళ్ళు కూడా ఎంత తొందరగా వాళ్ళ మీద నుంచి వాళ్ళు తీసేసుకోగలిగితే అంత బాగుంటుంది. నిజంగా ఒకవేళ కేసీఆర్ గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, సీఎం గారు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, కమిషనర్ కానీ వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేవని వాళ్ళు నమ్మితే, వాళ్ళు కూడా సహకరించి అతి త్వరలో ఆ ఇన్వెస్టిగేషన్ ని కంప్లీట్ చేయాలని కోరాలి కోర్టు. అంతే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి దూరంగా నించుని ఎట్లా మనం ఇన్వెస్టిగేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు, ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడొచ్చు అని చేస్తున్నారంటే మనం వాళ్ళ ఆలోచన కూడా చూడొచ్చు. వాళ్ళు డిఫెన్సివ్ ధోరణి ముందుకు చూపిస్తున్నారు తప్ప, మేము చాలా పాజిటివ్, మాకేం ప్రాబ్లమ్స్ లేవు, మీరు ఎంత కావస్తే అంత ఇన్వెస్టిగేట్ చేసుకోండి అనే స్టేట్మెంట్స్ కానీ అనేటువంటి ఒక యాక్షన్ లో మనకి ఎక్కడ కనబడట్లేదు. శ్రీశైలం. ఎస్, కప్పర ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేది ఇనుప రేకుల సీరియర్ కంటే కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అసలు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి కప్పర ప్రసాద్ గారు? అన్న నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఒకటే అంశాన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ పోయింది కాబట్టే ప్రభాకర్ రావు గారు నోటు తెరిచింది. లేకపోయింటే ఆయన ఇప్పటిదాకా ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత మూసుకొని కూర్చున్నట్లుగా ఏం మాట మాట్లాడకపోయినట్లుగా ఆయన అరెస్ట్ చేసినా లోపలన్నా కూడా ఏం మాట్లాడకపోయేటు. అయితే ఇక్కడ ఏంటంటే పొగబెడితే కలుగులోంచి ఎలుకలు బయటికి వస్తాయి అనేది మనం స్పష్టంగా విన్నాము. మన గ్రామీణ ప్రాంతాలలో జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా సేమ్. ఈ కలుగులోంచి ఎలుకలు బయటికి రావాలి అంటే ప్రభాకర్ రావు ద్వారానే పొగబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం మరి ఈ కేసులో నిజంగానే చిత్తశుద్ధితో ఉన్నదా, లేకపోతే ఊరికే బెదిరించి పనులు చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మనం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి గారు
ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉంటే ప్రభాకర్ రావు గారిని అప్రూవర్ గా తీసుకొని ఇందులో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఆయన మీద వెంటనే ఎఫ్ఐఆర్ కావాలి, ఆయన ఆల్రెడీ అరెస్ట్ కూడా సిద్ధం కావాలి. లేదు కేటీ రామారావు గారు చేస్తే కేటీ రామారావు గారు. ఇందులో వీళ్ళు ఏమంటారంటే ఎక్కడికి వచ్చి ఎక్కడ తప్పించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందంటే మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఇట్లాంటి వాటికి రిటర్న్ గా ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్కడ ఉండవు. కాబట్టి మాకేం సంబంధం, మన ముఖ్యమంత్రి గారు అదే చెప్పింది, మాకేం సంబంధము అని చెప్పి. అయితే ఇందులో ఒకటి చిన్న అంశం ఉంది. గతంలో ఒకసారి ఏకే మహంతి గారు ఏసీబీ డీజీగా ఉండేది. అయినప్పుడు రేషన్ షాప్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి సడన్ గా ఏం చేసినంటే రేషన్ షాప్ డీలర్లు ఏ అధికారి ఆధీనంలో అయితే ఉంటారో వాళ్ళందరి పైన కేసులు బుక్ చేసింది. అంటే అడిషనల్ కలెక్టర్ల పైన కేసులు బుక్ చేసింది. ఎందుకు కేసులు బుక్ చేసిన అడిషనల్ కలెక్టర్ల పైన అంటే రేషన్ షాప్ నిర్వహణ పూర్తిగా దానికి సంబంధించినటువంటి మంచి చెడు అంతా కూడా అథారిటీ అంతా కూడా దాన్ని చూడాల్సిన బాధ్యత అడిషనల్ కలెక్టర్. అప్పుడు ఐఏఎస్ అంతా గొడవ పెట్టింది ఈ విషయంలో అట్టెట్లా చేస్తారని చెప్పి. కానీ స్పష్టంగా చెప్పింది, మీకు కాకపోతే మీరు ఒక 40 సంస్థలకు 40 వాటికి ఒక కలెక్టర్ చైర్మన్ గా ఉంటాడు, మీకు సాధ్యం కాకపోతే మేము దీన్ని నడపలేనప్పుడు దాన్ని వదులుకోండి, కానీ అధికారికంగానేమో వాళ్ళ పరిధిలోనే ఉండాలి, తప్పులు మాత్రం మాకు సంబంధం లేదు అంటే ఒప్పుకోవడానికి కుదరదు అని చెప్పి గతంలో దీంట్లో స్పష్టమైనటువంటి మాట అప్పుడు చెప్పడం జరిగింది. ఇది కూడా సేమ్ దానికే వస్తుంది. ముఖ్యమంత్రి గారు పూర్తి పరిపాలనా అంశాలన్నిటికీ సంబంధించి వారు బాధ్యత వహించాల్సిందే, ఎక్కడ ఏం జరిగినా కూడా వారు బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ కేసులో కనుక ఒక ముఖ్యమంత్రి గారిని లేదా కేటీ రామారావు గారిని లేదా ఇంకెవరైనా వాళ్ళు ఒత్తిడి చేసి మాటలు అనిపిస్తే వాళ్ళ పేరు ఖచ్చితంగా ఇందులోకి రావాల్సి వస్తుంది. మనం దీన్ని చూస్తే ఒకసారి గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, అందులో ఇరుక్కున్నటువంటి శ్రీలక్ష్మి లాంటి ఒక ఐఏఎస్ అధికారులు బలైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనము ఒకటొకటి అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో కూడా పూర్తిగా చేతులు దులుపుకున్నారు, నాకు సంబంధం లేదు అంత ఐఏఎస్ చేసినారని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇందులో కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ చేయాల్సింది కేసీఆర్ పైన. అప్పుడు పాలనాధికారిగా పరిపాలన మొత్తంగా ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీ హయాంలో ఇది జరిగింది కాబట్టి ముందు ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎట్లా కావాలి అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళు మాకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం వల్లనే మేము చేసినామని చెప్తే చాలు, వారు ఆ కేసులోకి వచ్చేస్తారు కదా. కాబట్టి ఇవన్నిటికీ మనం లోతుగా ఆలోచన చేస్తే ప్రభాకర్ రావు గారికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం కానీ, వారిని రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడమో లేకపోతే వారి ఆరోగ్య రీత్యా కొంత వెసులుబాటు ఏమన్నా ఇచ్చినప్పటికీ ఇప్పటికైనా ప్రభాకర్ రావు గారు అక్కడి నుంచైనా సరే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఏమని, ఇందులో నా ప్రమేయం కంటే ఎక్కువ మౌఖికమైనటువంటి ఆదేశాలు ఫలానా వాళ్ళ నుంచి రావడం వల్ల, మేము ఆ ప్రభుత్వంలో అధికారిగా ఉండడం వల్ల వాళ్ళ ఇచ్చినటువంటి ఆదేశాలను ఒబే చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి మాట చెప్తే కనుక ఇది ప్రభాకర్ రావు గారు కానీ లేకపోతే ఇతర అధికారుల నుంచి కొద్దిగా పక్కకు పోయి మిగతా అంతా రాజకీయ వ్యవహారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపున ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్ సుయోధన్ గారు, మనం చదువుకున్నప్పుడు రైనాల్డ్ అండ్ ఫ్లెచర్ ఫార్మెట్ అనేటటువంటిది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు బాసు, ఎవరు సర్వెంటు, ఎవరు ఆర్డర్స్ ఎవరు ఫాలో అప్ చేశారు, క్రైమ్ అనేటటువంటిది డిఫరెంటు, ఆర్డర్స్ ఒబే చేయడం అనేటటువంటిది డిఫరెంట్. అంటే ఏ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఏ పొలిటికల్ బాసెస్ కానివ్వండి, ఆన్ రికార్డ్ పనిచేసేది 5%, 95% ఆఫ్ ది రికార్డ్ సృష్టించేటటువంటి డిస్ట్రక్షన్స్. దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లా డిఫైన్ చేయాలి? చాలా సింపుల్, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడి నుంచి మనం ఇఫ్ యూ పిగ్గీ బ్యాక్ ఆన్ వాట్ హీ సెడ్, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఏ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకుందాం, ఈ కేసులో ప్రణీత్ గారు అని ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన సొంతంగా వెళ్ళేసి ఫోన్ ట్యాపులు చేసేసి అందరినీ బెదిరించేసి చేయడు కదా. ఆయన పైన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎవరు? రాధాకృష్ణరావు. రాధాకృష్ణరావు ఎవరు? ఆయన పైన ఇంకోరు ఉంటారు, ఆయన ఎవరు? ప్రభాకర్ రావు గారు. అంటే ఒకరి మాట ఒకరు విని పని చేశారు. అది క్రైమా కాదా అని తెలియకుండా ఉండడానికి వాళ్ళు ఏమి నాన్ క్రిమినల్ డిపార్ట్మెంట్లో పనిచేయట్లా, వాళ్ళు పనిచేసేదే పోలీస్ డిపార్ట్మెంట్.
కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసు. ఒకవేళ ప్రణీత్ గారికి తెలియదు అనుకోండి, పైన ఉన్నటువంటి రాధాకృష్ణరావు గారికి తెలియదు. రాధాకృష్ణరావు గారికి తెలియదు అనుకోండి, పోనీ ఐపీఎస్ ఆయన తెలియదు అన్నది లేదు, ఆయనకి తెలిసే ఉంటుంది. ఆయన పైన ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారికి తెలిసే ఉంటుంది. వీళ్ళందరి మధ్యలో భుజంగరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, మళ్ళీ అడిషనల్ ఎస్పీ, ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకొకటి మీరు ఇందాక అఫిడవిట్ లో, కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ అండ్ సెవరల్లీ లయబుల్. అంటే వాళ్ళలో లయబిలిటీ ఎస్ఐ ప్రణీత్ కి ఎంత ఉంటుందో ప్రభాకర్ రావు గారికి అంతే ఉంటుంది, ఆయన పైనటువంటి డీజీపీకి అంతే ఉంటుంది, ఆయన పైనటువంటి సీఎంకి అంతే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కేసులో ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు నాకు డైరెక్ట్ గా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పారో, సెక్షన్ 41 సిఆర్పిసి కింద ఇమ్మీడియట్ గా నోటీసులు ఇప్పించాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మీకు ఎవిడెన్స్ దొరకలేదు అనుకోండి, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫైల్ నోటీస్. సిఆర్పిసి 41 కింద నోటీస్ ఫైల్ చేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పిలిపించి మాట్లాడాలి. అరే ఇట్లా మీ గురించి ఇట్లా నోటీస్ వచ్చింది ఏంటి అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ గారు చేసినట్టుగా తప్పించుకుని మేము అప్పేరవం అది చేస్తే కనుక అప్పుడు కోర్టుకు వెళ్ళి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఎందుకు ఫాలో కావట్లేదు రేవంత్ రెడ్డి గారు అనేది నా మొదటి క్వశ్చన్. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది జాయిన్ అయ్యి, ఇప్పుడేం నిన్నా మొన్నా గాల. ఈయన క్యాంపెయినింగ్ లో ఎంత బిజీ అయిపోయాడు, రాహుల్ గాంధీ పీఎం కావాలి, రాహుల్ గాంధీ పీఎం కావాలని అరవడంలో ఈ కేసు విషయంలో ఎందుకు చూపించట్లేదు తొందర. ఒక్కొక్క రోజు డిలే అవుతున్న కొద్దీ ప్రభాకర్ రావు గారి లాంటి యూనో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద మనకి పట్టు జారిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఇది 2017-2018 లో మొదలుపెట్టి మనం స్టేట్మెంట్స్, కేసు, అఫిడవిట్స్ అన్ని చదివితే కనుక తెలిసేది ఏంటంటే చాలా పకడ్బందీగా వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు 2023 వచ్చేటప్పటికి. అప్పుడు స్టార్ట్ చేసిన పని 5 ఏళ్లలో ఈ ఐపీఎస్లు, ఈ ఎస్ఐలు, ఈ పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ పైన ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయి సామాన్యటువంటి ప్రజల మీద కూడా వాళ్ళు చిన్న డిసెంట్ ఉన్నా కూడా దాన్ని ఎలా అరికట్టాలి, ఎవరన్నా ఒక్క మాట వాళ్ళ గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడితే అపోజిషనే కాదు, వాళ్ళ పార్టీలో కాదు, ఆయన గురించే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరైనా మాట్లాడితే చేసే పరిస్థితి ఉంది అని చెప్పి మనకి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ ఎందుకు చేయట్లేదు ప్రస్తుత ప్రభుత్వము పాత సీఎం కలిసి ఏదైనా అండర్స్టాండింగ్ వచ్చారా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. ఆల్రెడీ అది డిస్కషన్ లో ఉంది. మీరు ఏ ఫోరమ్స్ కి వెళ్ళండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఏ గ్రూపుల్లో కానివ్వండి, మాట్లాడడానికి వెళ్తే ఇది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏంటంటే అరే ప్రెసిడెంట్ సీఎం ఎందుకు చేయట్లేదు ఈ పని, అలా సింపుల్ కదా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం ఎందుకు ఇవ్వట్లేదు. అసలు స్టేట్మెంట్ అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చాడు, మామూలు సిటిజన్ కాదు, ఎవరో దొంగో దూరో కాదు, ఇచ్చింది ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇంకొక చిన్న పాయింట్ అండి, మీరు నోటీస్ చేస్తే ఆయన ఫైల్ చేసినటువంటి స్టేట్మెంట్ లో శ్రీశైలం అన్న మీరు నోటీస్ చేస్తే ఆయన ఏమంటాడు, నేను వెళ్ళమని చెప్పి నాకేమీ ఫర్గా ఇవ్వలేదు అవ్వదు. కాకపోతే ఈ టీం ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళందరూ వెలమదొరలే. మీరు నోటీస్ చేశారా, రాధాకృష్ణరావు ఎంత కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది, అసలు ఎలా ఏరి తీసుకొచ్చారు. ఇదేమి ఒక సామాజిక వర్గం వాళ్ళు మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే లేరు. అరే ఒక 50 మందిలో 40 మంది వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళని ఎలా అవాయిడ్ చేయగలుగుతానని చెప్పడానికి లేదు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఐపీఎస్ క్యాడర్ మొత్తంలో. కాకపోతే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మాత్రం మొత్తం ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కావడం ఇట్స్ నాట్ కోఇన్సిడెన్స్, ఇట్ కెనాట్ బి కోఇన్సిడెన్స్. మనం దాన్ని కోఇన్సిడెన్స్ అనుకోవడం అది మన తెలియనితనం అవుతుంది తప్ప ప్రజలేమి ఈ రోజుల్లో ఏమి తెలియకుండా లేరు. చాలా క్లియర్ కట్ గా ఇది ఒక కాన్స్పిరసీ, ఇది కావాలని ఇంటెన్షన్ తోటి తెలిసిన ఆఫీసర్ ని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళు కలిసి కూడి పనిచేశారు. సో ఈ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఏం వెళ్ళాలి అని చెప్పి పోలీస్ అధికారులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయకపోతే వాళ్ళు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ తోటి కుమ్మగూడినట్టుగా అర్థమవుతుంది. మనతో పాటు మాట్లాడడానికి మాజీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ ఇన్లో. మాధవరెడ్డి గారు నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఏంటి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ స్కామ్ పై మీ తొలి పలుకులు ఎట్లా ఉంటాయి, ఎట్లా స్పందిస్తారు దానిపైన? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అదే మీరు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ పెట్టారు కదా, దాని మీద కామెంట్ చెప్పారు కదా. అవునండి. ప్రభాకర్ రావు రెస్పాన్సిబుల్ ఆఫీసరు, ఐజీ ర్యాంక్ పర్సను. నాకు నా పైన సుపీరియర్ ఆఫీసర్ చెప్పారు,
వాళ్ళ ప్రకారం చేశారనేది అది ఓన్లీ బహానా. ఎస్ సుపీరియర్ ఆఫీసర్స్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎట్లా ఉంటుందంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, రైటింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ యువర్ సబార్డినేట్స్ కు వీలైనంత వరకు. ఎస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేయకపోతే మాక్సిమం వాడు చేయట్లేదని చెప్పి ఎక్కువ లెక్క ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే చేసేది ఏమి లేదు. Yes. విక్టిమైజ్ అంటే పోస్టింగ్ ఇవ్వరు. పోస్టింగ్ ఇవ్వకున్నంత మాత్రాన బీయింగ్ ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి పోస్టింగ్ ఇవ్వకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏం తగ్గాయి. ఎక్కడున్నా వాళ్ళకు మొత్తము గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది, పోస్టింగ్ ఉన్నా లేకున్నా. ఆ పోస్టింగ్ గురించి వాళ్ళ సొంత లాభాల గురించి సీనియర్ ఆఫీసర్స్ చెప్పిండ్రనో లేకుంటే పాలిటిషియన్ చెప్పిరనో ఆ వాహనం మీద చేయకూడని పనులు చేయడం తప్పు. ఎస్ మాధవరెడ్డి గారు, మీరు లా అండ్ ఆర్డర్లో పనిచేశారు, ఇంటెలిజెన్స్లో పనిచేశారు, ఎస్బీలో పనిచేశారు. మీరు పనిచేసినప్పుడు ఒక పోలీస్ అధికారిగా ప్రైవేటు వ్యక్తుల డేటా అనేది ఎంతవరకు మీరు సర్వైలెన్స్లో పెట్టేవాళ్ళ లేదా? అది కరెక్ట్ కాదు, అది చేయడము కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తులను కానీ అఫీషియల్ వ్యక్తులను కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో ఇన్వెస్టిగేషన్ లో తీసుకుంటే డీటెయిల్స్ తీసుకోవచ్చు, లేకుంటే అఫీషియల్ గా రిటర్న్ గా రాసి తెప్పించుకుంటారు. కానీ ఏదో ఓవరాల్ గా చెప్పారు, మేము డబ్బు తీసుకొని పోయినాము, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటే సొంత లాభము సొంతది దాని గురించి చేసిన తప్ప ఇది ఏమాత్రము యాక్సెప్టబుల్ కాదు ఇది. ఎస్ అంటే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు కానీ ఎవిడెన్స్లు కానీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎంతవరకు సెక్యూర్ చేసుకోగలరండి? రైటింగ్ లో ఏముండదండి, సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడు రైటింగ్ లో ఉండదు, ఓన్లీ బాగా ఎస్కేపింగ్ నేచర్ లో వాళ్ళు చెప్పారు ఇది చెప్పారని చెప్తే మరి నీ డ్యూటీ ఏంటి? నువ్వు కనీసము ఇటువంటి చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి కదా. అటువంటి దానిలో నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ అండి, నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిము. ఎట్లా అంటే నా పైన కూడా వాళ్ళు పై అధికారులు చెప్పిన పనులు ఇల్లీగల్ పనులు చేయకపోతే దాని మీద నా మీద కూడా కక్ష కట్టి చాలా రివెంజ్ కోర్ట్ పోస్టింగ్ ఇవ్వలేదు, సస్పెన్షన్ వరకు వెళ్ళింది, తర్వాత నేను డ్యామేజ్ అవన్నీ ఫైల్ చేసుకోమైంది. అంతకంటే ఒరిగేది ఏం లేదు. వాళ్ళు చెప్పిన పనులన్నీ బ్లైండ్ గా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్పినా కానీ రైటింగ్లు ఉంటే ఖచ్చితంగా చేయాలి. రైటింగ్లు ఎవరు ఇయ్యరు, సీనియర్ ఆఫీసర్స్. ఎస్ అర్థమైందా? మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మరోసారి మీ వాల్యుబుల్ సజెషన్స్ తీసుకుంటాము. కప్ర ప్రసాద్ గారు, ఈ కేసులో ప్రతి ఒక్కరూ తప్పించుకోవడానికి రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాట్లు ఏమున్నాయి, న్యాయపరమైనటువంటి లొసుగులు ఏమున్నాయి అనేటటువంటిది వెతుక్కుంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక యూనిక్ కేసుగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం భావిస్తుంది. దానికి ఉన్నటువంటి ఫీచర్స్ కూడా యూనిక్గానే ఉన్నాయి. ఎట్లా కొనసాగుతుంది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కేస్? ఒకటి శ్రీశైలం గారు, ఇందాక మాధవరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కానీ అవన్నీ పోలీస్ శాఖలో అంత ఈజీగా జరిగే పనులు కావు. ఉదాహరణకి మనం ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, ఒకటి రేప్ కేసు నిందితుల్ని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసింది. దిశ రేప్ కేసు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసిండ్రు. దేశమంతా చాలా మంది పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. చట్టపరమాది దానికి ఏమన్నా వాళ్ళు ఆదేశాలు ఇచ్చిండ్రా? పోనీ పోలీసులు వాళ్ళకి వాళ్ళు అనుకొని చేసిండ్రా? అది కాదు. ప్రభుత్వానికి ఎక్కడైతే చెడ్డ పేరు వచ్చిందో, రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పి ప్రభుత్వం అనుకుందో, అప్పుడు ఏం చేసింది? చాలా పోలీసులు చాలా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చంపేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చిండ్రు? స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రాంది. పోలీసు వాళ్ళని ఎందుకు చంపుతారండి? చట్ట ప్రకారం చర్య తీసుకొని జైల్లో పెట్టి అరెస్ట్ చేయాలి కదా. ఎప్పుడైతే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయో అప్పుడు పోలీసుని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఇవాళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ ఎప్పుడో ఏదో ఒక రోజు అకస్మాత్తుగా జరిగింది కాదు. 5 సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా అవసరమైన వాళ్ళందరి మీద నిఘా పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు.
అయితే ఇది మరీ మితిమీరిపోయి ఎవరిని పడితే వాళ్ళని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము ఒకసారి గజ్వెల్లో కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేద్దాం అనుకున్నాం. కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేద్దామనుకుంటే చిన్నగా ఏదో ఫోన్ మాట్లాడుకున్నాం, అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఎస్పీ కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చింది. సార్ మీరు రేపు కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నారంట కదా అని చెప్పి. అరే నీకేం తెలుసు, నేను కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేద్దాం అనుకొని మేము ఒక ఇంటర్నల్ గా చిన్నగా మాట్లాడుకునే ఒక 5-6 10 మందిమో ఈ నిరసనగా మనం ఈ కార్యక్రమం చేయాలనుకుంటే ఎస్బీ కానిస్టేబుల్ వెంటనే నా ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి సార్ ఏది నేను ఉండేది హైదరాబాద్ లా, కార్యక్రమం జరగాల్సింది గజ్వెల్ లా, మేము మాట్లాడుకున్నది 5-6. అది అకస్మాత్తుగా మనం సడన్ గా చేయాలా, ఈ అప్పటికే నిర్బంధం ఉంది, రోడ్డు మీదకి రానియరు, అవన్నీ తెలుసు. కానీ ఎస్బీ కానిస్టేబుల్ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని, ఇదొకటి. రెండో అంశం చెప్తాను నేను. మేము ఒక తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ఒక బస్సు యాత్ర చేసినాం. బస్సు యాత్ర చేస్తా ఉంటే బస్సు యాత్ర ఎప్పుడు ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి నాకంటే ముందు పోలీసు ఆ స్టేషన్కి వచ్చి నిలబడతా ఉన్నారు. నా బస్సు పోయే స్టేజ్కి నాకంటే ముందు పోలీసు వాళ్ళు వస్తా ఉన్నారు. మీరు ఇది మాట్లాడొద్దు, మీరు ఇది మాట్లాడదాం అనుకుంటున్నట్ట. అంటే ఈ రకమైనటువంటి చిన్న అంశాలను కూడా, ఒక చిన్న అంశాలను కూడా వదలకుండా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఇలా బీజేపీ నాయకులు సంతోష్ గారి మీద కేసు బుక్ కావడం కానీ, లేకపోతే ఈ రంజిత్ రెడ్డి రాంటోళ్ళు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి విషయంలో కూడా ఇలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మేమేదో చేసినామంటే రంజిత్ రెడ్డికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసేది కాదు ఇది. రంజిత్ రెడ్డి, సంతోష్ గారు, బీజేపీ నాయకులు టెలిఫోన్ లో మాట్లాడుకున్నటువంటి విషయాల్ని పసిగట్టిన కేసీఆర్ గారు రంజిత్ రెడ్డిని కూడా ట్రాప్ చేసి ఆ కేసు పెట్టించిండు. అంటే ఏ విషయాన్ని వదలకుండా ప్రతి విషయాన్ని పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని చిన్న అంశం దగ్గర నుంచి పెద్ద అంశం దాకా వాళ్ళు డీకోడ్ చేయడము, రాయడము, లేకపోతే ఇతరత్ర అంశాల ద్వారాను ఆయా శాఖల్లో ఆయా స్థాయి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఫలానోళ్ళు ఇది చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు అదుపులోకి తీసుకోండి, లేకపోతే ఫలానోళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటి విషయాలు జరిగింది. తర్వాత రఘునందన్ రావు గారి విషయం. రఘునందన్ రావు గారు దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే ఆయనకు డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు ఉంటే వాళ్ళని కూడా ట్రాప్ చేసి డబ్బుల్ని పట్టుకున్నారు. ఇది మేమే చేసినామని చెప్పి కూడా చెప్పిండ్రు కదా. ఇంత క్లియర్ గా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఆ పార్టీ, అప్పటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు, లేకపోతే దానికి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీ రామారావు గారు ఇంత క్లియర్ గా ఈ అంశాలన్నీ చేయించుర్రు అని చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని తప్ప, వాళ్ళ విషయాన్ని తప్ప మిగతా అంతా మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఆయన ముఖ్యమంత్రి గారి ప్రసంగంలోనో లేకపోతే ప్రచారంలో ఎందుకు లేదు? నీకు తోడుకలు తీస్తా, పేగులు మెడలేసుకుంటా, ఎక్కుతా తొక్కుతా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తా, వెంటనే దీనిపైన ఆదేశాలు ఇస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా అని చెప్పాలి కదా. లేదు, వాళ్ళు చెప్పలేదు. పోలీసులు ఎవరైతే ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులైనా ఇందాక సార్ చెప్పినట్టుగా వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. మీ పేర్లు వస్తున్నాయండి, మీ దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంది, మీరు ఇందులో కనీసం సాక్షిగా పిలవాలి కదా నోటీస్ ఇచ్చి. అంటే ఇవేవి జరుగుతలేవంటే ఇందులో ఖచ్చితంగా ఈ కేసు మూసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అంటే ఎందుకు ఉంది సిద్ధంగా అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కేసులో ఇరుక్కున్నారు, ఓటుకు నోటు కేసులో. ముఖ్యమంత్రి ఎంతైతే పకడ్బందీగా కేసీఆర్ గారి మీద కేసు నమోదు చేసి ఆయన్ని లోపల పెట్టడానికి ఆస్కారం ఉందో అంతే పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు చేసి ఆయనను కూడా విచారించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఊరికే ప్రజల్లో తెచ్చి కేసీఆర్ గారిని బదనాం చేయించి బీఆర్ఎస్ ను బదనాం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ప్రకారమే జరుగుతా ఉంది తప్ప స్పష్టంగా 100% ఈ కేసులో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి వైపుగా ఈ దర్యాప్తు పోతలేదు అనేది నాకు అనిపిస్తా ఉంటుంది. ఎస్ శివోదర్ గారు, రెడ్ కార్నర్ నోటీస్ ను విత్డ్రా చేసుకునేటటువంటి స్కోప్స్ ఎంతవరకు ఉన్నాయి? అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు సమక్షంలో నిలబడకుండా అఫిడవిట్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ను విత్డ్రాల్, రీకాల్ చేసుకునేటటువంటి వెసులుబాటు చట్టంలో ఎంతవరకు ఉంది? ఈ చట్టంలో ఉందా అండి? ఈ సిచ్యువేషన్ లో లేదు శ్రీశైలం. ఎందుకంటే ఇఫ్ యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, పలానా వ్యక్తి ఇంతవరకు అసలు ఏమయ్యాడో తెలియకుండా యూఎస్ వెళ్ళిపోయిన వ్యక్తి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం వల్ల వచ్చి మాట్లాడాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హీజ్ అక్యూజ్ నంబర్ 1, రైట్? అండ్ ఇందులో మనము వాళ్ళు ఏమైతే హైదరాబాద్ లో మనకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో సబ్మిట్ చేసిన విషయాలు కొన్ని చూస్తే,
వీళ్ళతో పాటు మనకి ఇంకొక కీలకమైన వ్యక్తి ఉన్నాడు, మనం ఆయన పేరు వాడట్లా, పోలీస్ కాదు కాబట్టి ఏమో, శ్రవణ్ రావు, ఐ న్యూస్ ఓనర్. ఎస్ ఆయన ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకుని వీళ్ళకి అందించాడు. ఆయన ఎందుకు అబ్స్కాండింగ్ ఉన్నారు, ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నారో కూడా మనకి ప్రస్తుత ప్రభుత్వం చెప్పట్ల. 17 సిస్టమ్స్ ని ధ్వంసం చేశారు. మోర్ దాన్ 50 హార్డ్ డిస్క్లని, హార్డ్ డ్రైవ్లని ఎరేజ్ చేశారు కంప్లీట్ గా. అండ్ ఇవన్నీ డెస్ట్రాయ్ చేయడం కూడా ఒక్క క్రైమ్ కాదండి, మల్టిపుల్ యాక్ట్స్, మల్టిపుల్ సెక్షన్స్ కిందకు వస్తాయి. యునో పబ్లిక్ ఏమంటారు, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద ఎవరివి హస్తాలు ఉన్నాయి అని అంటే డెఫినెట్ గా ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ తో అయ్యే పని కాదు. ఏదో ఐపీఎస్ ఆఫీసరును ఆయన కింద ఉన్నటువంటి ఎస్ఐఓ కలిసి చేయగలిగే పని కాదు. ఇది ఒక స్కీమ్ తోటి, స్ట్రాటజీ తోటి, ఒక కార్పొరేట్ స్ట్రాటజీ తోటి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే అపోజిషన్ పార్టీ లీడర్స్, సొంత పార్టీ లీడర్స్, పోలీస్ ఆఫీసర్లు, ఎవరు డబ్బు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు అని చూసేటువంటి ఆ వింగ్, ఇవన్నీ పోలీసు వాళ్ళ రిపోర్ట్ లో ఉందండి. మనం ఏమి ఎక్కడి నుంచో రూమర్ సృష్టించట్లా. పోలీస్ రిపోర్ట్ ని మనం చదివి దాని నుంచి మనం అనాలిసిస్ చేస్తే బయటకు వచ్చే నిజాలు ఇవి. సో పోలీస్ వాళ్ళు ఇవన్నీ చెప్పారు అని అంటే డెఫినెట్ గా ఈ యాంగిల్ లో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు అనేది ప్రాబ్లం. నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ కనుక్కున్నారు మీరు, సరే కనుక్కున్నారు, దాని నుంచి పొలిటికల్ మైలేజ్ మీకు వచ్చేసింది, అంతా బ్రిలియంట్, ఫెంటాస్టిక్, చప్పట్లు కొట్టారు, వెరీ గుడ్. కానీ దాని తర్వాత ఏమిటి, ఎందుకు మీరు ఆగిపోయారు? అంటే మొత్తం యంత్రాంగం అంతా ఎలక్షన్స్కేనా? మీరు ఇక్కడ ఏమి చేయరా? ఒక వ్యక్తి యుఎస్ నుంచి వాళ్ళ లాయర్ తో మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు వినట్లా? మీరు ట్యాప్ చేయకుండా ఈ విషయాలను నేను అసలు ఏం మాట్లాడారో అన్ని, ఎవరు ఎక్కడ, ఏ ఏ జర్నలిస్టులు ఎవరైతే బస్సులో వెళ్తున్నారో వాళ్ళు వెళ్లే ముందే మీకు తెలుస్తుందనంటే, ఒక ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి వాళ్ళ లాయర్ తో ఇక్కడ మాట్లాడి లాయర్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎంత ఉంది వెనకాల, ఏ లీడర్ తోటి ఏ ఒత్తిడి మీద నడుస్తుంది, ఆ లీడర్లతో అట్లీస్ట్ మీరు పిలిపించి క్వశ్చన్ చేయాలి కదా. ఈ టైంలో మీ ఫోన్ సిగ్నల్ ఇక్కడ ఉంది, మీ ఫోన్ సిగ్నల్ ఇక్కడ ఎందుకు ఉంది, మీ ఫోన్ మీ పిఎస్ నుంచో, మీ పర్సనల్ సెక్రటరీ నుంచో, మీ పర్సనల్ అసిస్టెంట్ నుంచో ఈ వ్యక్తికి నీ కాల్స్ వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయనో చాలా రకాలుగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, చాలా రకాలుగా క్వశ్చన్స్ చేయొచ్చు, చాలా రకాలుగా వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబట్టచ్చు. ఆ ఆన్సర్స్ బట్టి, ఆ రిప్లైని బట్టి ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం నోటీస్ చేసేది ఏంటంటే శ్రీశైలం ఇక్కడ, ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ ది ఇన్వెస్టిగేషన్ హెస్ కమ్ టు అ స్టాండ్ స్టిల్. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం ఓకే, కానీ మనకి రాధాకృష్ణరావు గారు కానీ, భుజంగరావు గారు కానీ, ప్రణీత్ కానీ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఏమిటి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద యాక్షన్ ఏమిటి? వాళ్ళు నిజంగా ఊరికే తప్పుడు విషయాలుగా ఏదో నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని మాట్లాడుంటే అది వేరు. వాళ్ళు టైమింగ్స్ తోటి, డేస్ తోటి, డెసిగ్నేషన్స్ తోటి చేసిన యాక్షన్స్ ని క్లియర్ కట్ గా ఇచ్చారు. అబద్ధాలు 2 రకాలు ఉంటాయి. ఇవాళ అబద్ధం చెప్పినోడు రేపు మళ్ళీ అబద్ధం అదే రిపీట్ చేయలేడు, అదే డీటెయిల్స్ తోటి. ఆ ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ మీకు నాకు కంటే పోలీసు వాళ్ళకి చాలా బాగా తెలుసు, సిబిఐకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేసినా, లేకపోతే మాలాంటి లాయర్స్ కి ఒక కమిషనర్ అని చెప్పి అపాయింట్ చేసి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయించినా కూడా మనం చాలా ఈజీగా, ఒక రిటైర్డ్ జడ్జి తోటి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చేసినా కూడా చాలా ఈజీగా నీళ్లు పాలు మనం సపరేట్ చేసేయచ్చు. ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అబద్ధాలు ఆడడానికి ఇది మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, ఒక ఐటీ యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా మనం ఎవరు ఎప్పుడు ఏం చెప్పారో మనం నోట్ చేసి పెట్టుకుని దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తే, కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టుగా చాలా ఈజీగా నిజాలు బయటపడతాయి. ఈ నిజాలు బయటపడకుండా ఎవరన్నా ఇంకో కాన్స్పిరసీ స్టార్ట్ చేశారా అన్నది నా అనుమానం. ఎందుకంటే చాలా గారు అదే కాన్స్పిరసీ ఏముందో ఒకసారి మాధవరెడ్డి గారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగే అవకాశం ఉంది? టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు ఈరోజు మీరు ప్రభాకర్ రావు అఫిడవిట్ ప్రకారం అయితే, అండ్ నాట్ ఓన్లీ ప్రభాకర్ రావు అఫిడవిట్, మిగతా అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ప్రకారము వాళ్ళు చెప్పితే చేసినాము అనేది అది వీళ్ళు తప్పించుకోవడానికి చేసిన స్టేట్మెంట్ తప్ప
వాళ్ళు చేసేటప్పుడే ఆలోచించాలి, చేయొద్దా చట్ట ప్రకారం అనేది ఆలోచించాల్సింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే సీనియర్ ఆఫీసర్స్ ఎవరు రైటింగ్ ఇయ్యరు, చెప్పిన పని చేయకపోతే మాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటది. దానికి భయపడి లేకుంటే వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కు ప్రమోషన్ గురించో లేకుంటే మంచి పోస్టింగ్ గురించో వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తే ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఇదన్నది డబ్బులు కూడా పోలీస్ ఆఫీసర్స్ తీసుకెళ్లి ఇవ్వాల్సినంత దిగజారిందంటే ఎంత ప్రతిష్టనో పోలీస్ డిపార్ట్మెంట్ కు దాన్ని అంచనా వేయవచ్చు. ఎస్, అదండి పరిస్థితి. అంటే కేసీఆర్ గారు తన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రభుత్వం అన్నప్పుడు ఇంటర్సెప్షన్ అనేది అంతర్భాగం అన్నారు. ఎంతవరకు అవసరం ఇంటర్సెప్షన్ అనేది? అంటే ఒక కపుల్ మధ్య సంభాషణను రికార్డ్ చేసేటటువంటి రైట్ ఉందా? లేదు అంటే ఒక వ్యాపారవేత్త తన వ్యాపారం గురించి మాట్లాడుతున్నప్పుడు దొంగచాటుగా వినేటటువంటి రైట్ పోలీస్ అధికారులకు ఉందా? లేదు అంటున్నంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, స్వపక్ష నాయకుడు కానివ్వండి, పార్టీ వ్యవహారాలు తప్ప ఇతర అంశాలు మాట్లాడినప్పుడు వినే హక్కు పోలీసులకు ఎంతవరకు ఉంటుంది? పార్టీ వ్యవహారాలు కాకుండా మిగతా ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ఎవరిది కూడా ట్యాపింగ్ అనేది నేరం అండి. ట్యాపింగే చేయకూడదు. ట్యాపింగ్ చేయడానికి దానికి సో మెనీ ప్రొసీజర్ ఉన్నది, రూల్స్ ఉన్నది. రూల్స్ లేకుండా నేను ఎవరిది ఫోన్ అంటే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులది కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగడం అంటే కూడా దానికి చట్ట ప్రకారము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. వీళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చెప్పారు, మేము చేశాము, సీనియర్ ఆఫీసర్ చెప్పారని వీళ్ళు తప్పించుకోవడానికి చెప్పే స్టేట్మెంట్ తప్ప సీనియర్ ఆఫీసర్ ఎవరు చెప్పారు, లెట్ దెమ్ ఓపెన్ దేర్ మౌత్ అండ్ వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు దెమ్, హౌ దే హావ్ గివెన్ ఇన్ రైటింగ్ ఆర్ ఓరల్, ఎప్పుడు ఇచ్చారు, ఏం సంగతి అనేది అది చెప్పకుండా మాకు సీనియర్ ఆఫీసర్ అంటే సీనియర్ ఆఫీసర్ ఏదో చంపమంటే చంపేస్తావా నువ్వు? ఏదో దొంగతనం చేయమంటే చేసేయడమా? దానికి వీళ్ళు కూడా మారల్ గా ఆలోచించాలి కదా, ఏది చేయవాలను ఏది చేయొద్దు అని చెప్పేసి. చట్ట ప్రకారం రేపు పొద్దున ఇరుక్కుంటే సీనియర్ ఆఫీసర్ వచ్చి రక్షిస్తారా వీళ్ళను? అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మేము వాళ్ళు చెప్తే చేసినాం అనేది వీళ్ళు తప్పించుకోవడానికి ఆడే నాటకం తప్ప ఇంకేమీ లేదు. ఎస్, కపర్ ప్రసాద్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇన్వెస్టిగేషన్ కొనసాగించే స్కోప్స్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇక్కడ ఇందాక మాధవరెడ్డి గారు అన్న దాంట్లో ఒకటిసారి వారైతే స్పష్టంగా నిబంధనలు ఏముంటాయి మాత్రం చెప్పిండ్రు. కానీ ఆ నిబంధనల ప్రకారం పోలీస్ శాఖ నడుస్తలేదు అనేది అందరూ తెలుసు. ఇప్పుడు చంపమంటే చంపేస్తారా అంటే ఎన్కౌంటర్ చంపమని చెప్తే చంపేసిండ్రు కదా రేప్ కేసు నిందితుల్ని తీసుకుపోయి. అంటే ఇది పోలీసు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసేది. అంటే మాధవరెడ్డి గారు చెప్పిన దాంట్లో కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు, లేకపోతే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, పోలీసు వాళ్ళే కాల్చుకొని చేసిండ్రు అనేది కాదు. మీరు నిబంధనలు చెప్పిండ్రు కానీ ఆ నిబంధనల ప్రకారం అది జరగలేదు వాస్తవం. కానీ పోలీసు వాళ్ళ మీద ఉండే ప్రెషర్ ఏంటి అనేది కూడా మనం ఒకటి ఆలోచన చేయాలి. ఒకటి దాన్ని వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఎవరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి, దాని రాజకీయ కోణంలో ట్యాపింగ్ జరిగింది. రాజకీయ కోణంలో ట్యాపింగ్ ఎవరు చేపిస్తారు? అప్పుడుండే ప్రభుత్వం చేపించింది. కాబట్టి మీరు అనేది 100% కరెక్ట్. వీళ్ళు తెలియక చేసిండ్రా, తెలిసే చేసిండ్రు, స్వలాభం కోసమే చేసిండ్రు. వాళ్ళు ఊరికే చేయమంటే ఏదో చేయమంటారు కాబట్టి చేసిన అనలేదు. అందులో వీళ్ళకి లబ్ధి ఉన్నది కాబట్టి జరిగింది. అయితే ఇందులో వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నిందితులని నేను చెప్తా ఉన్నా. అవును, వీళ్ళు నిందితులు కాదు, వీళ్ళు అమాయకులు అని చెప్పట్లే. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నిందితులే అనేది ఒకటి. రెండోది ఇందాక మీరు చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, నిఘా సంస్థలు ఏమైనా చేయొచ్చా అంటే మరి ఇది సుయోధన్ గారు కూడా చెప్పాలి దీనికి. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాస్తే గాని లేకపోతే కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వస్తే తప్ప సిబిఐ లాంటి సంస్థలు ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేది నాకుండే నాలెడ్జ్ వరకు, నాకున్నంత వరకు అది తెలుసు. మరి కాబట్టి లేదు ఈడీ లాంటి సంస్థలు రావచ్చు అన్నప్పుడు పర్టికులర్ కేసులో ఆర్థిక పరమైనటువంటి కోణం ఏదైనా ఉండి కొన్ని డబ్బులు చేతులు మారినట్టు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశాలలో వీళ్ళకి డబ్బులు ముట్టినట్టు అనేటువంటిది ఏదైనా
ఆధారం దొరికితే కూడా ఈడీ రావచ్చు. కానీ ఏదైనా ముందు ప్రభుత్వము రాయడమో లేకపోతే త్రూ కోర్టు ద్వారా వాళ్ళకి సూచన రావడమో జరిగితేనే సిఐడి మన సిబిఐ కానీ లేకపోతే ఇతర కేంద్ర సంస్థలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాం. ఇక్కడ మీరు ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినారు. ఇటు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో ప్రమేయం ఉన్నది. కాబట్టి మీ ఇద్దరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలంటే దీన్ని సిబిఐకి రాయాలి. కరెక్ట్ అండి. సిబిఐ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే అండి, నాకు మాధవరావు గారు చెప్పిన దాంట్లో ఒక్క చిన్న తేడా ఏంటంటే, ఒకవేళ చిన్న చిన్న ఎస్ఐలు కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఏదైనా చేయాల్స్తే వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ నిందితులే వాళ్ళు చేసుకోవాలి. కానీ ప్రతిపక్ష నాయకుడి మీద ఇన్వెస్టిగేషన్ చేసిన, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకేంటి లాభం? సో దేర్ ఇస్ నో కాజ్ ఆఫ్ యాక్షన్. కాబట్టి పొలిటికల్ సుపీరియారిటీ నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప వాళ్ళ పని చేయడానికి లాభమే లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇన్ఫర్మేషన్ అపోజిషన్ గురించి తీసుకుని ఎవరికి అమ్ముకుంటారు? ఈ పార్టీ వాళ్ళకే కదా. ఇప్పుడు ఇద్దరు పార్టీలు ఉండి ఒక పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే దాన్ని అమ్ముకోవాలంటే ఎవరికి అమ్ముకోవాలి? వాళ్ళ స్వాభం గురించి చేయాలంటే సీఎంకే అమ్ముకోవాలి కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియకుండా ఇవన్నీ చేశారు అని అంటే ఇన్వెస్టిగేషన్ జరిపించి మొత్తం తెలిసి వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తే తప్ప బయటపడదు. అండ్ ఇందాక ప్రసాద్ గారు అడిగిన విషయంలో ఈడీ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే ఒక ఫైనాన్షియల్ యాంగిల్ ఉండాలి, ఒక యూనో ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయి ఉండాలి, అప్పుడు ఎన్ఐఏ అది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ నా ప్రకారం ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఒప్పుకున్నట్టే ఒకవేళ సిబిఐ ఈడీ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏంటి, మేము కూడా కుమ్మక్కై ఉన్నాము, మాకు కూడా దీంతో సంబంధం ఎక్కడో ఉండుంటుంది, మేము కూడా ఎక్కడో దగ్గర దొరికిపోతాం కాబట్టి మాకు భయం వేసి మేము ముందుకు వెళ్ళట్లేదన్న నిజం బయటకు వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ సుయోధన్ గారు, థ్యాంక్ యూ కప్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాధవరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సంచలనాత్మకమైనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము. ఎవరిది వారు శాఖాపరమైనటువంటి లోపాలను చూపించి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అన్ని విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలకు కేంద్ర బిందువు అయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా వివరించడమే కాకుండా కోర్టులను తప్పుదోవ పట్టించే విధంగా అఫిడవిట్లు ఫైల్ చేయడమే కాకుండా కేసు నుండి వాళ్ళు బయటపడేందుకు కుట్రలు పన్నుతున్నారనేటటువంటి మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఈ అంశాలను గ్రహిస్తున్నారు. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.